ఎక్కడ పోదు సినీ ఇండస్ట్రీ మద్రాస్ కంటే ఎక్కువ ఫెసిలిటీ ఉన్న స్టేటు ఇండియాలో. రామోజీ ఫిలిం సిటీ లాంటి ప్రపంచ స్థాయి సినిమాలు హాలీవుడ్ సినిమాలు వచ్చి ఇక్కడ షూటింగ్ చేస్తుంటే తరలిపోతున్నాయని అడుగుతుంటే ఇవన్నీ మీరు సోషల్ మీడియా అందుకనే చెప్తున్నాను. అందుకనే ఇవన్నీ రాజకీయాల కోసం ప్రతిదీ రాజకీయం మాట ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగి నాకే ఇవాళ నాకు నా కుటుంబంలో ఒక సభ్యురాలు పోయినంతగా బాధపడుతున్నాను నేను. ఎందుకంటే ఈ చూసిన తర్వాత ఆ కుటుంబం పరిస్థితి చూసి అందుకని మీరు దయచేసి ఇండస్ట్రీ చిత్ర ఇండస్ట్రీ కాదు, ఐటీ కాదు, ఏ కానీ ఈరోజు ఇంకా స్పోర్ట్స్ స్కిల్ యూనివర్సిటీస్ కానీ హైదరాబాద్ వరల్డ్ లో మేము పోటీ పడుతున్నాం. ఇవాళ చెప్పాలంటే అన్ని రంగాలలో కూడా ఫార్మాలో 30% అమెరికా ఎక్స్పోర్ట్ ఫ్రమ్ తెలంగాణ. అలాంటిది డిజిటల్ లింక్ రోడ్డు తీసుకొచ్చి వరల్డ్ మ్యాప్ లో ఉంచాలి అని మైక్రోసాఫ్ట్ అమెరికా తర్వాత వాళ్ళ సెకండ్ క్యాపిటల్ సెకండ్ హెడ్ ఆఫీసులు హైదరాబాద్ లో పెట్టుకుంటున్నారు. గతంలో నేను ఐటీ మినిస్టర్ గా పనిచేసిన. అందుకనే ఏది ఎక్కడ పోదు. దయచేసి మీడియా వాళ్ళు కూడా ఈ స్టాఫ్ ని ఇక్కడ పెట్టి మీరు కూడా అబ్బాయి బులెటిన్ ఇవ్వండి, అబ్బాయి కోలుకోవాలని మీరు ప్రే చేయండి. దట్స్ ఆల్. అంతే తప్ప అల్లు అర్జున్ ఇండివిజువల్ పేరు తీసుకోకండి. ఎవరు కావాలని చేయరు. అలాంటి సినిమాలను ప్రోత్సహించలేదు. అలాంటి వాళ్ళకి అవార్డులు రాలే జేబీ సినిమా లాంటి వాటికి. కానీ ఇవాళ పోలీస్ అధికారులు చట్టబద్ధంగా ఉండేటువంటి డ్యూటీలో ఉంటారు. వాళ్ళని కట్టలింపేసి ఒక స్మగ్లర్ పాత్రలో ఒక స్మగ్లర్ పాత్రలో ఉండేటువంటి ఒక స్మగ్లింగ్ చేసేటువంటి హీరోలు పోలీస్ అధికారులను పోలీస్ స్టేషన్లలో బయట బట్టలింపేసి నిలబెట్టి యథేచ్ఛగా స్మగ్లింగ్ చేసేటువంటి సినిమాలకు మాత్రం కేంద్రం నుంచి అవార్డులు వస్తున్నాయి. ఏం చేయాలి? ఇలాంటిదైనా మీరు ప్రోత్సహించేది. ఏ సినిమాను మేము గౌరవిస్తాం. సినిమాలో ఒక ఎంటర్టైన్మెంట్ పబ్లిక్ ఉంటుంది. కానీ పబ్లిక్ ఎలాంటి మెసేజ్ ఇస్తారు? స్మగ్లర్ హీరోలు అవుతారంట. ఒక అవేర్నెస్ ఇచ్చేటువంటి లాయర్ జీరో అయితే ఎట్లా? ఒకవేళ అక్కడ స్మగ్లింగ్ జరుగుతున్నప్పుడు దాన్ని కట్టడి చేసేటువంటి పోలీస్ అధికారి జీరో ఎట్లా అవుతాడు? ఇది సమాజం ఆలోచించాలి. కాబట్టి సినిమా యాక్టర్లైనా, సినిమా ప్రొడ్యూసర్స్ అయినా, డైరెక్టర్లైనా ఈ సమాజాన్ని ఒక ఉన్నతమైనటువంటి సన్మార్గంలో తీసుకెళ్లేటువంటి లక్షణాలు, ఇతరుల గురించి తప్పించేటువంటి భావాన్ని, ఇతరులకు హెల్ప్ చేసే భావాన్ని, ఇతరుల గౌరవాన్ని కాపాడే విధంగా సినిమా తీస్తే సమాజం ఇంకా సన్మార్గంలో నడుస్తుంది. అదే మరి వేరే ఆలోచనలతో పోతే నిన్న ఒక అతనట మహారాష్ట్రలో 2 మర్డర్ కేసులు ఉన్నాయి, తప్పించుకొని తిరుగుతున్నాడు చాలా రోజులు. ఎక్కడ దొరికిందంటే మరి ఈ సినిమా హాల్ పుష్ప 2 సినిమా చూసుకుంటూ దొరికింది. అంటే వాళ్ళకు అది ఏ రకమైన ఇంకా నేరాలు పెరగడానికి కూడా ఒక మెసేజ్ పోయేటువంటి అవకాశాలు ఉంటాయి. మేము తప్పు పడతలేము. కానీ చట్టబద్ధంగా ఉండేటువంటి అధికార వ్యవస్థను, రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారిక వ్యవస్థను గౌరవించాలి. అలాంటి మెసేజ్ ఖచ్చితంగా ప్రతి ప్రొడ్యూసర్, యాక్ట్ చేసేటువంటి యాక్టర్లు అది ఫాలో కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు సమాజం యొక్క ఉన్నతి మనందరి ఉన్నతి, మన పిల్లల భవిష్యత్తే మనందరి భవిష్యత్తు. పిల్లల్ని సన్మార్గంలో నడిపించాలి. మరి పాస్టర్లు కూడా అక్కడెక్కడ మీరు బోధన చేసినప్పుడు మీరు చెప్తా ఉంటారు స్మోకింగ్ బంద్, డ్రింకింగ్ బంద్, ఇవన్నీ చాలా గొప్ప అలవాట్లు. వాస్తవానికి తాగొద్దు, చుట్ట తాగితే హెల్త్ పాడవుతుంది, వీరు ప్రాణి తాగొద్దు, ఇవన్నీ ఇట్లాంటి లక్షణాలు చెప్తుంటారు. అట్లనే యువతకు కూడా మీ చర్చలకు వచ్చేటువంటి వాళ్లకు ఇలాంటి సన్మార్గమైనటువంటి విద్యాబుద్ధులు లాంటి మంచి మానవతా దృక్పథం ఉన్నటువంటి లక్షణాలను నేర్పించాలి. అది చర్చిలలో జరగాలి, అది మసీదులలో జరగాలి, అది గుళ్ళల్లో జరగాలి, గోపురాలలో జరగాలి. ప్రతి చోట జరిగినప్పుడు ఈ సమాజంలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా స్వేచ్ఛగా మన గడ్డ మీద మనం తలెత్తుకొని తిరుగుతాం. ఇవాళ ఒక అమ్మాయి బయటకు వచ్చి ఇంటికి పోవాలంటే రాత్రి అయిందంటే భయపడే పరిస్థితి ఎందుకు అంటే లేదు, నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష.
అదేవిధంగా ఇంకా కంట్రోల్ కాకపోవడంతో అప్పుడు డీసీపీ పై అధికార రంగంలో దిగి వాళ్ళ అందరినీ లోపల వాళ్ళు ఎంబడున్న అడ్డుకుంటున్న వాళ్ళను పోలీసులతో జరిపించి చక్కగా డీసీపీ పోయి హీరో గారికి బయట చనిపోయినరు, పరిస్థితి చాలా గందరగోళంగా ఉన్నది, మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే, లేకపోతే మిమ్మల్ని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది, మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే అని బలవంతంగా అతన్ని సినిమా మధ్యలో 12 గంటల సమయంలో, రాత్రి 12 గంటల సమయం అట్టిట్టుగా ఆ సమయంలో అతను తీసుకొచ్చి బండెక్కిస్తే మళ్ళీ అతను రూఫ్ టాప్ ఓపెన్ చేసి మళ్ళీ చేతులు ఊపుకుంటూ రోడ్ షో చేసుకుంటూ, అంటే తల్లి చనిపోయి పిల్లగాడు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, మీరు వెళ్ళండి అని వెనక్కి పంపిస్తే కూడా మళ్ళీ కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటా అభిమానులను సంతోషపెట్టుకుంటా రోడ్ షో చేసుకుంటా అతను వెళ్ళిపోయింది అధ్యక్ష. పోలీసులు కేసు చేసిరు, కేసు మీద థియేటర్కి సంబంధించిన కొంతమందిని అరెస్టు చేసిరు, అరెస్టు చేసి 10-11 రోజుల తర్వాత పోలీసు హీరో గారింటికి వెళ్ళిండ్రు. మీరు కూడా కేసులో A11 మీ మీద కేసు ఉందని చెప్పడానికి పోలీసులతో దురుసుగా ప్రవర్తించిండు. మీరు ఆ వీడియోలన్నీ కూడా చూసిండ్రు. ఆ పరిస్థితిలో చట్టాన్ని అమలు చేసే పోలీసులు ఆల్రెడీ ప్రాణాలు పోయినాయి, ఒక నిరుపేద తల్లి చనిపోయింది, కొడుకు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. ఆ రోజు కోర్టుల కేసులు కూడా వస్తున్నాయి, కోర్టుకు కూడా మీరు విచారణలు ఏం చేసిండ్రని కోర్టుకు కూడా పోలీసులు జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఉండే అధ్యక్ష. దాంతో మాట్లాడితే వాళ్ళు చాలా బాధ్యతారహితంగా సమాధానాలు ఇచ్చారని మా పోలీస్ సిబ్బంది చెప్తున్నారు. దాంతోనే అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు అధ్యక్ష. ఇక్కడి వరకు ఒక హీరో, ఒక థియేటర్లో జరిగిన సంఘటనలు, వీటన్నిటి నేపథ్యంలో పోలీసులు వాళ్ళ విధి నిర్వహణ నిర్వహించారు అధ్యక్ష. ఎప్పుడైతే అతను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళిరో కొన్ని రాజకీయ పార్టీలు పైశాచికంగా ఎంత నీచంగా నన్ను తిట్టుకుంటా పోస్టులు పెట్టినరంటే, అంటే तेलंगाना समाजम लो मलकपेट बलाला साहब के कॉन्स्टिट्यूंस के वोटर है उन लोग, मलकपेट के छोटे नौकरी, उसका नौकरी अकबर साहब वो 30,000 नौकरी करता है, उसके परिवार में कोई कमाई नहीं है, एक टिकट 3,000 रुपये में खरीदा, वो बच्चा उनका फैन है बोल के उनके परिवार 12,000 रुपये रखकर 4 टिकट खरीद के पिक्चर को गए. 30,000 महीने को कमाने वाले నెలకు 30,000 జీతంతో పనిచేసి ఒక ప్రైవేటు చిన్న దాంట్లో ఉద్యోగం చేసుకునే తండ్రి తన కొడుకు ఆయన అభిమానాన్ని కుటుంబము 12,000 రూపాయలు, 3,000కు ఒక టికెట్ 12,000 రూపాయలు పెట్టి సినిమా థియేటర్కి వెళ్తే థియేటర్లో చనిపోతే చనిపోయిన 11వ రోజు వరకు వీళ్ళు ఎవరు హీరో కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరు కానీ ఆ కుటుంబాన్ని, చనిపోయిన కుటుంబాన్ని కానీ హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో ఉన్న పిల్లవాడిని పరామర్శించడానికి కూడా పోలేదు అధ్యక్ష. ఇది ఏ రకమైన మానవత్వం అధ్యక్ష, నాకు అర్థం కాలే. ఇలాంటి మానవత్వం లేకుండా వ్యవహరించిన వాళ్ళను పోలీసులు విధి నిర్వహణలో భాగంగా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తే ఒక ఆయన ట్విట్టర్లో పెడతాడు అడ్డగోలుగా 10 ఏళ్ళు మంత్రి చేసి ఉద్యమాలు చేసినామని చెప్పుకునేటోళ్ళు, ఉద్యమాల సమయంలో సినిమా షూటింగ్లో జరగొద్దని దాడులు చేసిన వ్యక్తులు ఇవాళ అతను భగవత్ స్వరూపుడు, అసలు అతన్ని పోలీసులు ముట్టుకుంటారా? అసలు ఈ రాష్ట్రం ఏమైపోతుంది? ఈ రాష్ట్రం ఉంటుందా? ఈ రకంగా రాజకీయ పార్టీలు అధ్యక్ష, రాజకీయ పార్టీలు ప్రజాప్రతినిధులుగా చనిపోయిన ప్రాణాల విలువ లేకుండా చావుకు కారణమైన ప్రత్యక్షంగా పరోక్షంగా అయిన వాళ్ళని పోలీస్ స్టేషన్కు విచారించడానికి పిలిస్తే కూడా అది కూడా తప్పుపట్టి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి, ముఖ్యమంత్రిని తిట్టాలని ఎంత నీచమైన భాష వాడిన అధ్యక్ష. యూట్యూబ్లలో మీరు చూడండి. నాకేముంటుంది అధ్యక్ష, ఏంది ఆ సినిమాకు స్పెషల్ రిలాక్సేషన్స్ ఇచ్చి ఇవాళ సినిమా ఏదైతే వ్యాపారం చేసిందో సినీ పరిశ్రమను ప్రోత్సహించాలని మొదటి వారం అత్యధికంగా సినిమా ధరలతో టికెట్లు అమ్ముకోవడానికి, స్పెషల్ షోలు వేసుకోవడానికి, బెనిఫిట్ షోలు వేసుకోవడానికి ప్రత్యేకమైన అనుమతులు ఇచ్చింది నా ప్రభుత్వమే కదా, మా ప్రభుత్వమే అధ్యక్ష. సినీ పరిశ్రమను ప్రోత్సహించాలనే మా విధానం. ప్రోత్సహించే క్రమంలో తెలంగాణ ప్రజల ప్రాణాలను తీసుకోమనే, ప్రాణాలు తీసుకుంటే కూడా వాళ్ళని ఏమనొద్దానంటే మీరు లా చేయండి అధ్యక్ష. మరి స్టేట్కు లా అథారిటీ ఉందో లేదో నాకు తెలియదు, కానీ స్టార్, ఫిలిం స్టార్, సూపర్ స్టార్స్ ఆర్ పొలిటికల్ స్టార్స్ ఈజ్ హ్యావింగ్ సమ్ స్పెషల్ ప్రివిలేజ్. ఇఫ్ దే మర్డర్డ్ ఎనీవన్ ఆల్సో we need not to prosecute or otherwise we need not to book any case against these personalities అని మనం మీరు చట్టం చేస్తా అంటే సినీ ప్రముఖులకు కానీ రాజకీయ ప్రముఖులకు కానీ స్టార్లని ఫీల్ అయ్యే వాళ్ళ పట్ల ప్రత్యేకమైన చట్టం ఉంటుంది, వాళ్ళ మీద కేసులు పెట్టొద్దని మీరు ఏమైనా చట్టం చేస్తే ఆ చట్టం అమలు చేస్తాం అధ్యక్ష. ఈ రోజున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన చట్టం ప్రకారము గొప్ప పోలీస్ అధికారుల స్థాయి ఉందేమో, ఇవన్నీ మనకు తెలియదు కదా.
అందుకని ఈ ప్రభుత్వం పెట్టింది ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ మీద దృష్టి ఎక్కువ పెట్టింది. హక్కులతో పాటు జీవోతో పాటు కాన్స్టిట్యూషన్ పరంగా రాజ్యాంగ పరంగా ఎలాంటి హక్కులు లభించేలాగా ముందుకు తీసుకెళ్లడంతో పాటు స్కిల్ డెవలప్మెంట్ చాలా బాధ్యతగా తీసుకున్నాం. అందుకనే నేను కోరుకుంటుంది ఏంటంటే ఇక్కడ సినిమా పరిశ్రమ కూడా రావాలి. వీళ్ళు ఎవరో బయట దేశాలకు పోతా ఉన్నారు. ఆ డబ్బులు కనుక ఇక్కడికి వస్తే ఇక్కడున్న 50 మంది ఆడపడుచులకు కానీ ఇక్కడున్న 25 మందికి ఒకరోజు షూటింగ్ చేస్తే డబ్బులు వస్తాయి మనకి. సో ఇట్లాంటివన్నీ ఆలోచించి నేను టూరిజం కూడా డెవలప్ చేయాలి, విదేశీయులు రావాలి, ఇవన్నీ ఆలోచించి మేము ముందుకెళ్తా ఉన్నాం. మీ సహాయ సహకారాలు కావాలి, మీరు అండదండలు కావాలి, మీకు అభివృద్ధి కావాలి. మనస్ఫూర్తిగా కోరి మీకోసం నిరంతరం పనిచేస్తామని తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన కూటమి నాయకులందరికీ పేరు పేరున తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ, సర్పంచులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ వేదిక పైన ఉన్న గౌరవ ఎమ్మెల్యేల గారికి, ఎమ్మెల్యేస్ అందరికీ కూడా నా నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసిన మన కలెక్టర్